అర్థం చేసుకుందాం. అపోస్తల కార్యాలు 12-11 చదవండి ఒకసారి. ఎవరైనా చెప్పాలి అందరు బిగ్గరగా, ఎవరైనా? పేతురు. ఎక్కడున్నాడైనా పేతురు? 5వ వచనం చదవండి, అదే 12:5. వినండి, ఇదిగో నేను ఒక మాట చెప్తున్నా, ఏంటో చెప్పనా? మీరు చేసేది తప్పమ్మా, మీరు చేసేది తప్పయ్యా. దేవుని యొక్క శాపం మీ మీదకి వస్తుందమ్మనారా. మీకు దండం పెట్టి చెప్తున్నా, వద్దు, ఆ పాపం మానండి. నిజరక్షకుడు యేసయ్య, ఆయన వైపు చూడండి అని చెప్పిన పాపానికి ఏం చేశారు? తీసుకుపోయి ఎక్కడ వేశారు? చెరసాల్లో వేశారు. అందుకే ఒక మాట అన్నది, ఉన్న మాట అన్నోన్ని ఏడున్నయ్యరు చెప్పండి, మీకు తెలుసు. ఉన్న మాట అన్నోన్ని ఊళ్ళో ఉండనియరు. అట్లనే పేతురు ఉన్న మాట అన్నాడు కాబట్టి తీసుకుపోయి ఎక్కడ వేశారు? చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పటికీ సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క దూతలు వచ్చి పేతురుని బయటికి తీసుకొచ్చినాయి. బయటికి తీసుకొచ్చినప్పుడు పేతురు అనుకుంటాడు ఇది కలేమో అనుకుంటున్నాడు. కానీ తీర బయటకు వచ్చి తేడున్నాడేనా? సంఖ్యలన్నీ దిగిపోయి అంత విడిపించబడి బయట వచ్చి నిలబడ్డాడు. బయట వచ్చినాడు. ఏమండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపించునంటే పేతురు కూడా నీతిమంతుడే. అనేకమైన ఆపదలు పేతురుకు కూడా వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఎవరు విడిపించారు?